నమస్కారం. శ్రీ సూక్తం ఎందుకు పఠించాలి? హిందూ ధర్మంలో ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి అధిదేవత అయిన మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న అత్యంత శక్తివంతమైన వైదిక మంత్రం శ్రీ సూక్తం. ఇది ఋగ్వేదం నుండి ఉద్భవించిన అద్భుతమైన స్తోత్రం. దారిద్ర్య నిర్మూలన. ఇది కేవలం ధనాన్ని ఇవ్వడమే కాదు, మన జీవితంలోని ఆర్థిక, మానసిక, ఆరోగ్యపరమైన దారిద్ర్యాలను తొలగిస్తుంది. సానుకూల శక్తి. ఈ మంత్రాలలోని శబ్ద తరంగాలు మనసులోని ఒత్తిడిని తొలగించి ఇంట్లో సానుకూల శక్తిని నింపుతాయి. సర్వతోముఖాభివృద్ధి. వ్యాపారం, ఉద్యోగం మరియు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి ఇది ఒక కల్పవృక్షంలా పనిచేస్తుంది. అష్టలక్ష్మి కటాక్షం. ఆరోగ్యం, ఆయుష్, సంతానం మరియు కీర్తి వంటి అన్ని రకాల సంపదలను ఈ స్తోత్రం మనకు అందిస్తుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఓ అగ్నిదేవా, బంగారు వర్ణము కలది, బంగారం వెండి హారమును ధరించినది, చంద్రుని వలె ఆహ్లాదాన్ని ఇచ్చేది, ప్రకాశవంతమైనది అయిన లక్ష్మీదేవిని నా వద్దకు ఆహ్వానించు. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుషానహం. ఓ అగ్నిదేవా, ఎన్నిటికీ నన్ను వదిలిపోని ఆ లక్ష్మీదేవిని నాకు ప్రసాదించు. ఆమె అనుగ్రహం వల్ల నేను బంగారం, పశువులు, గుర్రాలు మరియు పుత్ర మిత్రాది సంపదలను పొందగలను. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వగే శ్రీర్మా దేవీ జుషతాం. గుర్రాలు ముందు నడుస్తుండగా రథం మధ్యలో కూర్చున్నది. ఏనుగుల గింకారాలతో మేల్కొల్పబడేది అయిన లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాను. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాన్ జ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వగే శ్రియం. చిరునవ్వు చిందించేది, బంగారు కోటలో నివసించేది, దయాద్ర హృదయం కలది, పద్మంలో ఆసీనురాలైన ఆ లక్ష్మీదేవిని నేను శరణు వేడుతున్నాను. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. చంద్రుని వలె మెరిసేది, దేవతలచే పూజింపబడేది అయిన లక్ష్మీదేవిని శరణు కోరుతున్నాను. నాలోని దారిద్ర్యం నశించాలి. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాజాంతరాజాశ్చ బాహ్యా అలక్ష్మీ. సూర్యప్రభ కలిగిన ఓ లక్ష్మి, నీ తపస్సు వల్ల పుట్టిన బిల్వవృక్ష ఫలాలు నా లోపలి అజ్ఞానాన్ని, బయటి దారిద్ర్యాన్ని దూరం చేయాలి. ఉపైతు బాందేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. కుబేరుడు, కీర్తి మరియు మనులు నన్ను వెతుక్కుంటూ రావాలి. నేను ఈ లోకంలో కీర్తిని, ఐశ్వర్యాన్ని పొందేలా దీవించు. క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయాం జహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణుద మే గృహాత్. ఆకలి, దప్పిక రూపంలో ఉండే జ్యేష్ఠాదేవిని నా నుండి తొలగించు. నా ఇంట్లో ఉన్న దౌర్భాగ్యాన్ని దూరం చేయి. గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం
ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వదే శ్రియం. దివ్య సుగంధం కలది సకల భూతములకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని నేను ప్రార్థిస్తున్నాను. మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశాః. నా మనసులోని కోరికలు నెరవేరాలి, నా మాట సత్యం కావాలి అన్న సమృద్ధి కీర్తి నా దగ్గరే స్థిరంగా ఉండాలి. కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసజ మే కులే మాతరం. ఓ కర్దమ ప్రజాపతి, నా వద్ద నివసించు. పద్మమాలలు ధరించిన నీ తల్లి లక్ష్మీదేవిని మా వంశంలో స్థిరంగా ఉండేలా చూడు. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతమసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసజ మే కులే. లక్ష్మీపుత్రుడైన చిక్లీతుడు నా ఇంట్లో ఉండాలి. తద్వారా లోకమాత అయిన లక్ష్మీదేవి మా ఇంట్లో శాశ్వతంగా నివసించాలి. భద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. దయగలది, పోషణ ఇచ్చేది, పద్మమాలలు ధరించిన లక్ష్మీదేవిని నా వద్దకు రప్పించు. ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. బంగారు కాంతి కలది, సూర్యుని వలె వెలిగే లక్ష్మీదేవిని నా యందు అనుగ్రహం చూపేలా చేయి. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్మానే విందేయం పురుషానహం. ఓ అగ్నిదేవా, ఎప్పటికీ విడిచిపోని ఆ లక్ష్మీదేవిని నాకు ఇవ్వు. ఆమె ద్వారా నాకు ఐశ్వర్యం, పశు సంపద, సంతానాభివృద్ధి కలుగుగాక. శ్రీ సూక్తాన్ని నిత్యం పఠించడం వల్ల కేవలం సంపద మాత్రమే కాకుండా మానసిక వికాసం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి. ముఖ్యంగా శుక్రవారం పూట లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు నేతి దీపం వెలిగించి ఈ సూక్తాన్ని పఠించడం అత్యంత శుభప్రదం. నమస్కారం.